Subscribe to Color Frames. పెద్దలు గంతులేస్తున్నారు, పిల్లలు చిందులేస్తున్నారు, యువకులు ఆహాకారాలు చేస్తున్నారు, స్టేడియాలు హోరెత్తుతున్నాయి. ఏంటి ఇదంతా ధోని ఎఫెక్ట్. ఇండియన్ ప్రీమియర్ లీగా ఇది ధోని ప్రీమియర్ లీగా అనేలా IPL 2024 17వ సీజన్లో జరుగుతోన్న సందడే ఇదంతా. ధోని ఆడితే చాలు, అతని జట్టు గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, అతని కోసమే ఫ్యాన్స్ అంతా స్టేడియాలకు వస్తున్నారు. ధోని క్రీజ్లోకి వస్తుంటే మైదానమంతా మంత్రముగ్ధులవుతున్నారు. ధోని అంటూ ధోని నామస్మరణతో స్టేడియాలు దద్దరిల్లిపోతున్నాయి. సినిమాకు క్లైమాక్స్ లాగా అతను వచ్చేది చివరి 2-3 ఓవర్లలోనే. వచ్చి రావడంతోనే స్టేడియం అంతా మెరుపులు, ఆడే 10 బంతుల్లోనే ఉరుములు పిడుగులు. బ్యాట్ ఎత్తితే 6, బ్యాట్ కొడితే 4, సింగిల్ తీస్తే అదే గొప్ప, డబుల్ తీస్తే అదో రచ్చ, బౌలర్లకు వణుకులు, వైడ్లు. ఇది పరిస్థితి. ఎక్కడ చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ జరిగినా దేశమంతా ఇదే మేనియా, ధోని మేనియా, ధోని దునియా. తాజాగా ఎకానా స్టేడియం వేదికగా లక్నోతో చెన్నై తలపడింది. చివరికి చెన్నై ఓడిపోయినా ఫ్యాన్స్కు పోయిందేమీ లేదు, కాస్తంత బాధ కూడా లేదు. అందుకు కారణం ధోని. ఉన్నది కాసేపైనా దుమ్ము దులిపాడు. 18వ ఓవర్ చివరి బంతికి ధోని క్రీజ్లోకి వస్తుంటే మైదానమంతా హోరెత్తిపోయింది. అంతా ధోని నామస్మరణతో నిండిపోయింది. ఆ క్రేజ్ను ప్రత్యక్షంగా చూసిన లక్నో స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ వైఫ్ సాషా ఆశ్చర్యానికి గురైంది. ఆ ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ధోని బ్యాటింగ్ వస్తున్నాడు, నా స్మార్ట్ వాచ్లో రికార్డైన దృశ్యం ఇది. హోరెత్తిన నినాదాలతో సౌండ్ లెవెల్ 95 డెసిబెల్స్కు చేరింది. ఇలాగే ఓ 10 మినిట్స్ కొనసాగితే తాత్కాలికంగా చోడొచ్చేస్తుంది అని పోస్ట్ పెట్టి ఆ సందర్భంలో ధోని ఫోటోను షేర్ చేసింది. ధోని స్టేడియంలోకి వస్తుంటే టీవీ స్క్రీన్పై ఆ సౌండ్ లెవెల్ 125 డెసిబెల్స్కు పైగా నమోదవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో చివరి ఓవర్లలో వచ్చిన ధోని కేవలం 9 బంతుల్లోనే 3 4లు 2 6లతో 28 పరుగులు చేశాడు. అతని ధాటికి చెన్నై 6 వికెట్లకు 176 పరుగులు చేయగలిగింది. ఛేదనలో లక్నో కెప్టెన్ KL రాహుల్ వీర విహారంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 19వ ఓవర్లోనే 180 పరుగులు చేసి గెలుపు సాధించింది. ఇక చివరి ఓవర్లలో ధోని ప్రస్థానాన్ని పరిశీలిస్తే IPL 20వ ఓవర్లో ధోని ఇప్పటి వరకు 313 బంతులు ఎదుర్కొని 772 పరుగులు చేశాడు. ఇందులో 53 4లు 53 సిక్సర్లున్నాయి. ఈ సీజన్లో అయితే 16 బంతుల్లోనే 57 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 356.25 ఉండటం విశేషం. అటు ఆటతో ఇటు వ్యక్తిత్వంతో ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న ధోని నిజంగా ధన్యుడు, చరిత్రలో నిలిచిపోతాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.